చిందం బాలకృష్ణ అన్నగారు లీడర్ టీవీ నరేష్ అన్నకి లైవ్లో ఒక వ్యక్తి కాల్ చేసి చిల్క ప్రవీణ్ మార్నింగ్ న్యూస్ అలాగే తెలంగాణ ప్రాంతం పట్ల మంచి విశ్లేషణ చెప్తారు, కానీ కవిత గారికి సపోర్ట్గా మాట్లాడడం నాకు నచ్చలేదని అన్నాడు. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించవలసిందే. ఎందుకంటే తనకు కవిత గారి స్టాండ్ నచ్చలేదేమో, కవిత గారు స్టాండు మనం తీసుకోవడం ఆయనకు నచ్చలేదేమో. కాబట్టి ఆయన అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించవలసిందే. అయితే కవిత గారి స్టాండ్ మనం తీసుకున్నప్పుడు మన నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించే హక్కు ఆయనకున్నది. ఆయన అభిప్రాయాన్ని మనం గౌరవిస్తూనే ఆయనను సున్నితంగా తిరస్కరించవచ్చు. ఎందుకంటే మనం అంటూ ఒక స్టాండ్ తీసుకున్నాం. ఆ స్టాండ్ మీద తీసుకున్నప్పుడు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కొంత 5 సంవత్సరాలు ఓపిక పడితే అప్పటి వరకు మనం తీసుకున్న స్టాండ్ కావచ్చు, లేకపోతే కవిత గారు తీసుకున్న స్టాండ్ కావచ్చు, మనం ఎత్తుకునే అంశాలు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఎంతవరకు చేరువవుతున్నాయి, తెలంగాణ ప్రజల అభిమానాన్ని మనం చూరగొంటున్నామా లేదా, ఇవన్నీ ఒక కాల వ్యవధితో కూడుకున్న అంశాలు. ఇప్పుడు కవిత గారి స్టాండ్ చిల్క ప్రవీణ్ తీసుకున్నాడు అనగానే ఇప్పటికిప్పుడే మీరు వ్యతిరేకించవచ్చు. కానీ మీరు ఇప్పటికిప్పుడే ఎందుకు వ్యతిరేకిస్తున్నాడని దాన్ని ఒక అద్భుతం చేసి చూపించడానికి ఇప్పటికిప్పుడే మన దగ్గర ఏం మాయాజాలం లేదు. దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు చిల్క ప్రవీణ్ తీసుకున్న స్టాండు, కవిత గారు తీసుకున్న స్టాండు సరైనదా లేదా అని కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు తప్పకుండా మీరు విమర్శలు గుప్పించినా, మీరు వ్యతిరేకించినా వాటికి లోబడి మా వర్క్ మా పనితనం మేము చేసుకుంటూ పోవాల్సిందే. ఎందుకంటే వ్యతిరేకించే వాళ్ళు ఆదిలో అనేక మంది ఉంటారు, గెలిచినాక ప్రశంసించే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ఆదిలో మనం ఎత్తుకున్న కష్టాన్ని బరువుని మోస్తున్నప్పుడు అరే సరైన స్టాండే తీసుకున్నారు, సరైన వాదం మీదనే పనిచేస్తున్నారు అని కలిసి వచ్చిన వాళ్ళకు ఆ తర్వాత కాలంలో మన విధానాలేంది, మనం ఏ వైపు పోతున్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. సరే, లీడర్ నరేష్ లైవ్లోకి కాల్ చేసిన వ్యక్తిని కూడా మేము కోరుతున్నాం, మేము తెలంగాణ ప్రాంతం మీద ఆ వాదం మీద వర్క్ చేయాలనుకుంటున్నాం, అందుకోసము కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సరే, మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. మీరు వ్యతిరేకించవచ్చు లేదా మమ్మల్ని సమర్థించవచ్చు, అందులో మాకు ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒకరోజు మీతోటే చాలా అద్భుతమైన పని చేస్తాను అనిపించుకునే స్థాయికి కూడా మేము మా వాదాన్ని తీసుకుపోతామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం.